భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో గంజాయి సప్లై చేస్తున్న అక్రమార్కులు దమ్మపేట ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డికి మరోసారి చిక్కారు. అశ్వరావుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆదేశాల మేరకు అచ్యుతాపురం క్రాస్ రోడ్డు వద్ద ఎస్ఐ తన సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక్కొక్కటిగా 2 కిలోల చొప్పున 152 గంజాయి ప్యాకెట్లతో నకిలీ రిజిస్ట్రేషన్ నంబర్తో రాజమండ్రి నుంచి సత్తుపల్లె వైపు వెళుతున్న గూడ్స్ కంటైనర్ను 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీస్ స్టేషన్కు తరలించారు. కొత్తగూడెం డీఎస్పీ మరియు పాల్వంచ ఇన్ఛార్జి డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మీడియాకు వివరాలు అందించారు. ఈ సమావేశంలో అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ TN73 AD 9515 నంబర్ గల కంటైనర్ లారీలో సీక్రెట్ ఛాంబర్లు తయారు చేసి సుమారు 1,50,00,000 గంజాయి తరలిస్తున్న 4 నిందితులను అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో మరో 4పై కేసులు నమోదు చేశామని, వారి కోసం ప్రత్యేక బృందం గాలింపు చర్యలు చేపట్టిందని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు సిఐ నాగరాజును, ఎస్ఐ కిషోర్ రెడ్డిని, తెలంగాణ ఈగల్ టీం RNCC ఖమ్మం సిబ్బందిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ ప్రత్యేకంగా అభినందించారు. దాంట్లో తీయాలి తీయండి అది సంటి మనిషి దోలే పుష్ప 2 పుష్ప 3 పుష్ప 3 క్యాప్ పట్టుకో. మార్క్ రాయండి. M152 దానికి M153 రాయండి. పంచ్ స్లిప్స్ సంతకాలు Хорошо. Сэр. ఇదేంటంటే అది ఇంజన్ వైపు అనుకుంటారు జనాలు చూడటానికి. ఇంజన్ అనుకుంటారు ఇది మొత్తం ఎంపీ ఉందన్నమాట. ఎంపీ ఉండేసరికల్లా ఓపెన్ చేసి అది ఖాళీ ఉంది కదా, ఏం లేదు కానీ అనేటువంటి అపోహ ఉంటుంది అన్నమాట. జాగ్రత్త కార్లో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మన పాపలు ఉంటాయి కదా, పాపలు అడ్డం పెట్టుకొని తీసుకుంటారు. ఇది చిత్రకొండ సిటీ కూడా చూసి ఐడెంటిఫికేషన్ అయితే ఏమైనా ఉద్దేశంతో మీరు తీసుకోలేదు. దీన్ని కూడా కొంచెం ముందుకు పెట్టి ఆ 2 దీంట్లో ఎంటీ వెహికల్ కనపడుతుంది కదా, అది ఎడ్జేమో పక్క క్యాబిన్ ఉంటుంది కదా, ఇంజన్ క్యాబిన్ అనుకుంటాం. మనకి దాని వెనక అర్ర ఉంది, దాని కింద సీక్రెట్ ప్లేస్ అని ఎవరు ఊహించాం. జనరల్గా పోలీసులు ఏం చేస్తారంటే ఇది ఓపెన్ చేసేసరికల్లా ఎంటీ అని చెప్పేసి అంటారు. మన పోలీసులు కొద్దిగా ఇంపార్టెంట్గా మన సాయి రెడ్డి మన ఎస్ఐ గారు అక్కడ డౌట్ వచ్చింది వెహికల్. ఎందుకంటే అది యాక్చువల్లీ MH ప్లేస్లో AP పెట్టాడు. అది AP పెట్టి దీన్ని ఎస్కాట్ ఉండేసరికల్లా ఇది మొత్తం వీసరికల్లా ఈ బాడీ లెంత్ అక్కడ కలిపి లెంత్ తేడా వస్తుంది.
టోటల్ లెంత్ తక్కువ లేదు, లెంత్ తక్కువ లేదు. ఓకే సార్, అది డెప్త్ కొలిస్తే తేడా తేడా కనపడుతుంది కదా, అక్కడ సైడ్ వచ్చి పట్టుకోవడం. సార్ మీరు కొంచెం దగ్గర రండి. కూర్చోబెట్టాలి సార్. మన దమ్మపేట క్రాస్ రోడ్లో, అదే అచ్యుతాపురం క్రాస్ రోడ్లో దమ్మపేట ఎస్ఐ గారు సాయి కిషోర్ రెడ్డి గారు ఏపీ చెకింగ్ చేస్తుంటే ఎట్టిగా కార్ నెంబర్ ఏపీ 14 EC5834 అని ఆర్డర్ చేస్తే అది కార్ ఏంటంటే కారు నకిలీ నెంబర్, అది దాని యాక్చువల్ నెంబర్ ఏంటి MH 14 EC5834 అనమాట. ఫస్ట్ అది దాని అంక నెంబర్ ఒకటే పెట్టిండు, 14 EC5834 ఒకటే. బట్ అది MH మహారాష్ట్ర దాన్ని ఏపీ పెట్టి తీసుకొస్తాడు. దాని వెనక ఉన్న ఐచర్ వెహికల్ వస్తుంది. ఈ నాకే చెక్ చేస్తే దీంట్లో ఏంటంటే ఈ నెంబర్ వెరిఫై చేస్తే నెంబర్ ట్రాలీ కాల. ఏ నెంబర్ ఫస్ట్ MH 14 EC దాని ప్లేస్లో ఏపీ పెట్టాడు కదా, అది వెరిఫై చేస్తే ప్లేస్ కదా, అది MH నెంబర్ రానుందని చెప్పి వెరిఫై చేస్తే దాని దాంట్లో టాటా ఐచర్ వెహికల్ వచ్చేసి సుమారు 2 కేజీలు ఉంటుంది. మొత్తం 1,50,00,000 గంజాయి. దాంట్లో టాటా ఐచర్లో 2 అమలు చేసినామన్నమాట. పొడుగ్గా ఉన్నటువంటి దాన్ని ముందు బాగా ఒక మనిషి చూసి కింద చూసి దాని మధ్యలో మన వెల్డింగ్ చేసి ఒక రూమ్లో తయారు చేసినాం. అది బయట నుంచి చూస్తే ఓపెన్ లెక్క కనపడుతుంది, బయట ఓపెన్ లెక్క కనపడుతుంది, ఎవరికి తెలియదు. దాని లెంత్ చూస్తారు, లెంత్ ఎక్కువ ఉంది, ఓపెన్ ప్లేస్ తక్కువ ఉంది. అప్పుడు దాన్ని డౌన్ చేసి దాని పక్కన చూస్తారు కదా, కింద నుంచి మనిషి ఆ కింద మన లోడ్ కింద ఉంటుంది, ఎప్పుడు బాడీ ఉంటుంది, బాడీ కింద చూసేసరికి 2 మనుషులు పైకి ఈజీగలరు. దాంట్లో 150 ప్యాకెట్లు చేసి జరిగింది. ఈ గంజాయిని ఒడిశా స్టేట్లో చిత్రకొండ దగ్గర సాధు గురుజీ అనే దగ్గర కొనుక్కుంటుంది. ఇది మద్రాసు వెళ్తారు. ఫస్ట్ చిత్రకొండ నుంచి మద్రాసు వచ్చి ఆ కార్లో టాటా ఐచర్లో వస్తుంది, మన ఎట్టికాలు వస్తుంది. అక్కడ దాన్ని తీసుకొచ్చి దీంట్లో ఈ ఎర్రల్లో జమ చేసుకున్నారు. ఈ వెహికల్ ఎక్కడ తీసుకొస్తే డౌట్ వస్తుందని చెప్పి రాజమండ్రి నుంచి ఈ కారు దీంట్లో లోడ్ చేసుకొని ఇటు చెన్నై పోవాలని చెప్పి రాజమండ్రి సత్తుపల్లి వారు విజయవాడ చెన్నై పోవాలని ఉద్దేశంతో ఇటు వస్తున్నారు. ఇక్కడ వెహికల్ చేయడం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నలుగురు, ఒక టాటా ఐచర్ డ్రైవరు, దాంట్లో 2, అదేవిధంగా ఏదైతే ఎట్టిగా కారుందో దాంట్లో 2 ఎస్కార్వేషన్ కూడా పట్టుకోవడం జరిగింది. 4 పట్టుకోవడం జరిగింది. ఈ 4లో యాక్చువల్గా చెన్నైలో ఒకటి తీసుకురమ్మంటాడు. అసలు అతను తీసుకురమ్మంటే ఎవరంటే పెట్టి ఈ కంటైనర్ వెహికల్ ఉన్నాడు, టాటా ఐచర్ కంటైనర్ వెహికల్ వాడారు. తర్వాత సాధు గురుజీ అనే వ్యక్తి అక్కడ చిత్రకూటలో అమ్మిడు. ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి లారీ ఓనర్ కూడా అచ్చుడు పెట్టడం జరిగింది. వికాస్ శంకుల్ అనే వ్యక్తి ఏదైతే ఎట్టిగా కారు ఓనర్, వీళ్ళందరినీ కూడా 4 ప్లస్ వాళ్ళ 8 మందిని అచ్చుడుగా సైడ్ చేయడం జరిగింది. 4 దొరికినారు, 4 పాటలు పట్టుకుంటారు. ఇంత మంచి గుడ్ వర్క్ చేసినట్టు ఎస్ఐ సాయిరెడ్డికి, అదేవిధంగా సిఏ నాగరాజు గారికి, వాళ్ళ సిబ్బందికి, ఎస్పీ గారికి ప్రత్యేకంగా అభినందించారు. అభినందించి వాళ్ళ రివార్డ్స్ కూడా క్యాష్ అండ్ ఏర్పడి వాడు కూడా ఇవ్వడం జరిగింది. వెహికల్ ఎక్కడ సార్? కంటైనర్ బయట ఎక్కడ? చెన్నై సుబ్రహ్మణ్యం కూడా సార్. ఓనర్ వచ్చేసి సుబ్రహ్మణ్యం అతను తయారు చేసి యాక్చువల్గా వెహికల్ ఓన్లీ గంజాయి తయారు చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించే రకం ఉంది సార్. ఇప్పుడు గంజాయిలో ట్రాన్స్పోర్ట్ చేస్తారా, మూలాలు ఎక్కడి నుంచి అయితే వస్తుందో పక్క వాడు కూడా మీరు ఎవరైతే వీళ్ళకి అమ్మారో వాడు కూడా ముద్దాయిగా చేస్తారు. వాడు ముద్దాయి ఉన్నాడు కదా, సాధు గురించి చిత్రకొండోడు. అతను ఏంటంటే అతను పంపిన వ్యక్తి, అతను పర్చేజ్ చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి. అతను వీళ్ళకి అమ్మితే వీళ్ళు వాళ్ళకి ఇప్పుడు జరిగిన కేసులు, ఇప్పుడు దాకా జరిగిన కేసుల్లో అలా పట్టుకొచ్చిన ముద్దాయిలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. మన దగ్గర కొత్తగూడెం జిల్లాలో ఏదైతే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మరి ఏపీ కొన్ని ప్రాంతాల్లో అమ్మినటువంటి ఎవరైతే గంజాయి అమ్మిన వ్యక్తులో వాళ్ళని కూడా మన ఎస్పీ గారు సారథ్యంలో 80% వాళ్ళ కోసం స్పెషల్ టీమ్ ఫామ్ చేసి పంపించేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ కేసులో ఎవరైతే ఉన్నాడో అమ్మిన వ్యక్తి సాధు గురించి అనే వ్యక్తిని 100% పంపిస్తాం, అతన్ని ట్రేస్ చేస్తాం. అది మద్రాసు, బెంగళూరు, కలకత్తా పోతే 50,000 కేజీ
ఎందుకంటే గ్రాముల లెక్కనే ఉంటారు కాబట్టి పిల్లలు యూత్ అంతా స్థాయిగా గ్రాముల లెక్క తాగడం కోసం పంపిస్తారు కాబట్టి అది 50,000 కూడా బయట 50,000 పక్కా ఉంటుంది. ఆ లెక్క తెస్తే 152 కేజీలు మొత్తం నుంచి 1,52 లక్షల రూపాయలు. 304 కేజీలు 152 ప్యాకెట్లు. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1,000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతిరోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1,000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి శుభమస్తు షాపింగ్ మాల్, BRC సెంటర్, నెల్లూరు.